అలాగే వీళ్ళిద్దరి కాంబినేషన్లో 1988వ సంవత్సరంలో జమదగ్ని అనేటువంటి ఒక సినిమా రిలీజ్ అయింది. కాకపోతే ఆ రోజుల్లో పొలిటికల్ మూవీస్ ఎక్కువగా రావటం, పైగా ఈ సినిమా టైం సరిగా లేకపోవడం, కృష్ణకి టైం బాగాలేదు, అలాగే భారతీరాజా టైం కూడా బాగాలేదు. అందుకని ఈ సినిమా ఆడించినంత స్థాయిలో ఆడలేదు, ఆశించినంత స్థాయి విజయం అందుకోలేదు. ఇందులో మన ఈ ప్రత్యేకంగా ఈ సినిమా ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, ఇందులో రాధ చాలా పెక్యులర్గా నటించారు. తన పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఒక గర్ల్ ఎలా ఉంటుందో, ఒక పోలీస్ ఆఫీసర్ ఎలా ఉంటుందో ఇందులో ఆవిడ చూపించారు. న్యాచురల్గా నటించారు, మేకప్ లేకుండా నటించారు. ఈ సినిమాలో ఆవిడ నల్లగా కూడా కనిపిస్తారు. నిజంగా ఆవిడ బ్లాక్. చాలా మంది గ్లామరస్ రాధ చాలా అందంగా ఉంటుంది అనుకుంటారు, కానీ ఆవిడ చాలా నల్లగా ఉంటారు. అది ఒరిజినల్ గెటప్లో నటించారు. సినిమా అంతా కూడా చాలా ఆశాంతం, చాలా అద్భుతంగా ఉంటుంది. ఆమె ఇంత పెర్ఫార్మెన్స్ ఆవిడలో ఉందా అని చెప్పేసి ఆ రోజు అందరూ కూడా ఆశ్చర్యపోయారు. నిజంగా చెప్పాలంటే రాధ పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ హీరోయిన్. కాకపోతే ఆవిడ గ్లామరస్ క్యారెక్టర్స్ చేయటం వల్ల వాళ్ళందరూ కూడా ఒక గ్లామర్ డాల్ అని చెప్పి అనుకుంటారు.